జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. రైట్ నౌ ఐఎమ్ విత్ సాత్విక్ వర్మ. నువ్వు ఆల్మోస్ట్ ఒక 18 నుంచి 90 తీసావమ్మా. 96 ఫిలిమ్స్ అండి యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్టే కదా? మీరు ఇంటర్వ్యూ చేశారు. అవునవును. అది చూడడానికి కూడా నాకన్నా కొంచెం పెద్దోళ్ళు కనిపిస్తుంది. ఎలా ఉంటది చరణ్ గారితో? చిన్నప్పుడు ఇలా చెవు ఒకటి ఇలా పెట్టుకునే ఒక అలవాటు ఉండేది అనమాట. చెవు పట్టుకుని ఇక్కడ బోన్ ఉండాలి కదా, ఏది రాది అని అడిగారు. అంటే నాకు రాలేదనుకుంటానే అని చెప్పాను. సో ఇంతమంది స్టార్ హీరోలకి చిన్నప్పుడు స్టార్ హీరోగా అంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఇంత డౌన్ టు ఎత్తుంటారా ఒక హీరో, ఇంత గ్రౌండెడా? అలా అనిపించిన వాళ్ళు ఏదైనా ఒక 2-3 అంటే ఎవరని చెప్తావు? ఫస్ట్ నేను చూసింది నాగార్జున సార్ అనమాట. ఆ తర్వాత జనరేషన్ లో అల్లు అర్జున్ అని. చాలా సింపుల్. బన్నీ కూడా చాలా. బాహుబలి కానీ ఆ టైంలో అయితే ప్రభాస్ గారు. మీ ఇద్దరు కొండెక్కుతారు, ఆశనే కదా. ఏంటి యాజ్ ఎ హీరోగానే మైండ్లో ఫిక్స్ అయ్యవా నువ్వు సాత్విక్, లేదంటే మంచి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చిన? చిన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఈ డిఫరెన్స్ లేవి తెలిసా కాదండి. సినిమా తీసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలు వినాల్సి వస్తుంది. మనం విన్నావా ఏమన్నా అలాంటివి? విన్నానన్నయ్య, ఫేస్ చేస్తున్నాను. మీకు ఇది ఏమైనా ప్యాటర్నా, చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసి హీరో అయిపోవచ్చు అని చెప్పి అన్నట్టు. ఏం పేరు మీ అమ్మగారి పేరు? పార్వతీదేవి. ఇది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అంటే ఏం చెప్తారు ఒక మాటలో సాత్విక్ గురించి? రిత్విక్ ఫీల్ అవుతాడు మళ్ళీ. సో మీరేం చెప్తారు? ఎంత ఎదిగినా ఒదిగుండాలి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సాత్విక్ వర్మ. అదే మన చిన్నప్పుడు హీరోలందరికీ హీరోగా చేసిన మన సాత్వికే ఇప్పుడు హీరో అయిపోయాడు అనమాట. మాట్లాడేద్దాం. సాత్విక్, హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ 3 జనరేషన్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసేదన్న ఫీలింగ్ ఉంది. 60s 70s లో చేసిన వాళ్ళతో చేసాం, 80s 90s 2000 2010 20 ఆ బ్యాచ్ అందరితో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా. ఆ తరం నుంచి ఈ తరం వరకు చేశాను అని. బట్ నీకు కూడా లోపల ఉంటుందిలే, 2 తరాల వాళ్ళతో యాక్ట్ చేసావు యాజ్ ఏ చిన్నప్పుడు హీరోగా. ఇప్పుడు రియల్ గా హీరో అయిపోయావు. హీరో ఎలా ఉండాలో నీకు తెలుసు, ఎలా ఉండకూడదో కూడా నీకు తెలుసు. సెట్ లో చిన్నప్పుడు చాలా అబ్జర్వ్ చేసే ఉంటావు కాబట్టి ఎలా ఉంది? హీరో అయ్యానన్న ఫీలింగ్ ఎక్కువ ఉందా, లేకపోతే హీరోగా ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయం ఎక్కువ ఉందా? ఈ మూవీ పరంగా హీరో అన్న ఫీలింగ్ ఎప్పుడు రానివ్వలేదు. అంటే మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే అది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేయాలి అన్నదే ఎక్కువ ఫోకస్ చేశాను. అంటే హీరో లాగా క్యారెక్టర్ ని హీరో లాగా ట్రీట్ చేయలేదు అనమాట మేము స్క్రిప్ట్ లో. కానీ యాజ్ ఎ మెయిన్ లీడ్ గా మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ ఎలా అందరి ఎమోషన్స్ ని ఎలా హుక్ చేసి ఉంచగలుగుతుంది ఆడియన్స్ అనేది ట్రై చేసామని. అంతేనా? యాక్చువల్ గా నీ లుక్ ఇవన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు ఈ అబ్బాయి పెద్ద అయిన తర్వాత మేబీ హీరోగా వస్తే కొంచెం మంచి రొమాంటిక్ లేకపోతే ఇలాంటి లవ్ ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువ చూస్ చేసుకుంటారు, ఇలాంటి వాటికి బాగా సెట్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఒక్కసారిగా ఏంటి ప్రేమిస్తలో భరత్ లాగా ఈ గెటప్, ఆ కేకలు, ఆ టీజర్ లో కట్టేయటాలు, అంటే కొట్టేయటాలు. అంటే స్టోరీస్ చాలా వచ్చాయండి మీరు చెప్పినట్టే. అందరూ నీ ఫేస్ కి అయితే లవ్ స్టోరీ బాగుంటుంది, ఒక క్యూట్ లవ్ స్టోరీ లాంటి చేయొచ్చు అన్నారు. స్టోరీస్ విన్నాను, కానీ ఒక 80% దాకా అన్ని నార్మల్ ఒక క్యాజువల్ లవ్ స్టోరీ. ఒక హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, సో వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇలాంటి రొటీన్ స్టోరీస్ ఆల్రెడీ మనం చూసాం కదా. సో చేసింది ఏదైనా కొంచెం అటెంప్ట్ అనేది కరెక్ట్ గా చేస్తే మనకి కొంచెం లాంగ్ రన్ లో కూడా మనం ఆలోచించుకోవాలి కదా మన ఫ్యూచర్. ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, మనం హ్యాండిల్ చేయగలుగుతామా దానివల్ల, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనేది అనుకున్నప్పుడే కరెక్ట్ గా భాను సార్ నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆడిషన్ కూడా ఆయన ఎలా మైండ్ లో వచ్చింది అసలు సాత్విక్ అయితే బాగుంటుంది ఇలాంటి స్టోరీ? నేను ఆయనకు తెలియదు పర్సనల్ గా, కానీ వన్ ఆఫ్ ద కో డైరెక్టర్ అనమాట మూవీకి, ప్రదీప్ అని. అన్నయ్య నా ఫోటో చూపించారంట. లైక్ మనం హీరో అనుకోవట్లేదు కదా, ఈ క్యారెక్టర్ కి ఆ పర్సనాలిటీకి ఆ ఏజ్ లో తినైతే బాగుంటాడేమో అని చెప్పి రిఫరెన్స్ చూపించారంట. అప్పటికి సార్ వేరే వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పి ఆలోచనలో ఉన్నారు.
వేరే వాళ్ళని ట్రై చేద్దాము, కొంచెం ఎవరైనా Hmm. నోన్ పర్సన్ పెట్టుకుందాము అని అనుకున్నారు. కానీ ఆడిషన్ నార్మల్గా పిలిచారు ఆఫీస్కి వెళ్ళాక గెడ్డం అదంతా చూశారు. సో మీరు పోస్టర్స్లో వాటిలో చూసుంటే ఎక్కువ గెడ్డం ఉన్న పోస్టర్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ గెడ్డం లుక్లో ఎలా ఉంటావు అనేది ఒకసారి చూద్దాము. నువ్వు కొంచెం ఈ ఏజ్కి స్టోరీలో ఏజ్కి తగ్గట్టయితే నువ్వు సరిపోతావమ్మా, కానీ దాంట్లో ఒక 2 వేరియేషన్స్ లాగా ఉంటాయి. ఆ రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతామా లేదో ఒకసారి మనం లుక్ టెస్ట్ లాంటివి చేద్దాము అని చెప్పి లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చిందంట. లేదు, నేను అనుకున్న క్యారెక్టర్ ఇలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ నోన్ ఫేజ్ ఉంటే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కాదు నేను చెప్పేది, ఒక ఆల్రెడీ తెలిసిన ఒక స్టార్ హీరో కానీ ఎవరైనా ఉన్నా కానీ ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఫిట్ అయినా కూడా ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళ చూస్తారు కానీ ఆ క్యారెక్టర్ని వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. సో కొత్త ఫేస్తోనే వెళ్దాము అనుకుని ట్రై చేస్తున్నానమ్మా అని చెప్పారు. దాని తర్వాత నాకు స్టోరీ ఏం చెప్పలేదు అప్పటికి. ఇదంతా చెప్పిన తర్వాత స్టోరీ ఏం చెప్పలేదు. సో ఇంకో రోజు కలుద్దామమ్మా, నేను ఒకసారి ఆలోచించుకుని చెప్తా అన్న తర్వాత సెకండ్ టైం స్టోరీ కోసం అని చెప్పి ఆఫీస్కి వెళ్తే ఆయన చెప్పిన స్టైల్కి నాకు కొంచెం భయం వేసింది అనమాట. అంటే కొంచెం ఆయన చెప్పడం చాలా లౌడ్గా చెప్పారు అనమాట. అంటే వాయిస్ అనే కాదు, సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ అనేది ఆయన చెప్పేటప్పుడు చాలా ఎక్కువ ఉండింది. మీన్స్ స్టోరీలో నార్మల్గా చూసినప్పుడు చదివినప్పుడు ఓకే నార్మల్గానే ఉంది కదా అనుకున్నాం, కానీ యాక్ట్ చేసిన తర్వాత తెలిసింది అనమాట. ఓకే ఆయనకి ఇంత ఇంటెన్సిటీ కావాలి, ఇంత డెప్త్ ఉండాలి మన వాయిస్, మన డైలాగ్స్ ఇలా కావాలని ఆయన అనుకుంటున్నారు అని చెప్పి అప్పుడు అర్థమైంది. నార్మల్ ఒక చిన్న 2-3 మినిట్స్ లాగా షూట్ చేసుకున్నారు. దాని తర్వాత ఆయన సాటిస్ఫై పోయిందా, టోన్ పోయిందా, ఉందా అసలుకి ఆ కేకలకి? డబ్బింగ్ అప్పుడే బాగా ఇబ్బంది పడ్డాం. అంటే డబ్బింగ్ కూడా ఒక సీన్ ఎలా జరిగిందంటే, మేము ఫస్ట్ అన్ని షౌట్ ఎక్కువ ఉన్న లౌడ్ వాయిస్ అన్ని ఒకసారి డబ్బింగ్ చెప్పుకున్నాము. దాని తర్వాత షార్ట్కి వద్దాం అనుకున్నాము. కానీ మా డబ్బింగ్ ఇంజనీర్ వేణు అన్న ఏమన్నారంటే, అలా వద్దమ్మా, నీ వాయిస్ మొత్తానికి మారిపోద్ది మనం అలా చేస్తే, ఫస్ట్ కామ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేసుకుందాము, లౌడ్ ఉన్నావో నాకు తెలిసి ఎలా ఉంటుందో పరిస్థితి అన్నారు. సరే సార్ అన్నారు. షార్ట్ నార్మల్ వాయిస్వి చెప్పేశాను. లౌడ్ వాయిస్ అయితే డేకి ఒక సీనే చెప్పగలిగేవాళ్ళం. చాలా అరుస్తా చెప్పాల్సి వచ్చేది. తర్వాత డైలాగ్ చెప్పేవాడిని కానీ వాయిస్లో క్రాక్ వచ్చేసేది అనమాట. సో మళ్ళీ డైరెక్టర్ సార్ దానికి సాటిస్ఫై అయ్యేవారు కాదు. ఎందుకు అక్కడ దాకా అని చెప్పి గ్యాప్ తీసుకున్నైనా కూడా చాలా రోజులు డబ్బింగ్ కూడా కొంచెం టైం పట్టింది. ఒక 15 days పట్టింది మొత్తం. సో ఈ తమిళ్ యాక్టర్స్ ఇంపాక్ట్ ఏమైనా పడిందా నీ మీద? యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు చాలా న్యాచురల్ గా వస్తారు బయటికి. ఎంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ అయినా, అది సైమా అయినా, లేకపోతే ఫిలిం ఫేర్ అయినా, లేకపోతే ఆస్కార్లు అయినా, వాళ్ళు వచ్చే స్టైల్లోనే వాళ్ళు వస్తారు. వాళ్ళ నేటివిటీని ఎక్కడ మిస్ చేయరు. అదే పంచకట్టు లేకపోతే నార్మల్ వచ్చేస్తారు. నువ్వు సినిమాలో ఎలా అయితే ఉన్నావో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉన్నావు అసలుకి. అంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాను నేను. 1-2 సినిమాలు తీసిన హీరోలే ఒకసారి ఇంటర్వ్యూకి వస్తున్నారంటే సారు ఒక 5-6 మంది టీం వస్తారు. ఒకడు అద్దం పట్టుకొని వస్తాడు, ఒకడు పూంబ అంటాడు, ఒకడు కింద నుంచి చోకను రింగు తిప్పుతాడు, ఒకడేమో పౌడర్ వేసి అద్దుతుంటాడు. ఏంట్రా బాబు అనిపిస్తుంటది. సరే మనం వెళ్ళి జాబ్ చేసుకొని రావాలి కదా అని చెప్పేసి ఉంటాం. బట్ నేను చెప్పేస్తాం మొఖాన్ని, అట్లే ఉండదు కొంతమందికి. అంత వద్దమ్మా, కొంచెం చేసుకొని వెళ్ళిపోతాం మేము, తర్వాత ఎంత కావాలంటే అంత మేకప్ వేసుకోండి అని కూడా చెప్తాం. అది వేరే విషయం అనుకో. బట్ నువ్వు చాలా న్యాచురల్గా కనిపించావు నాకు రాగానే. యాజ్ ఇట్ ఈజ్ టీజర్ లో ఉన్న సాత్వికే కనిపించాడు. ఇలా ఉండాలనే ఫిక్స్ అయ్యావా, లేకపోతే ఇలా ఉంటేనే జనానికి కనెక్ట్ అవుతారో బాబు? చిన్నప్పటి నుంచే నాకు కొంచెం మొహాటం ఎక్కువ. ఏదైనా మాట్లాడాలన్నా, నా పక్కన ఎవరైనా ఎక్కువ మంది ఉన్నా నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంతమంది నా చుట్టూ ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను అన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు అసిస్టెంట్ని పెట్టుకోలేదు అనమాట. ఈ మూవీకి నాకు అసిస్టెంట్ని పెడితే నా వెనకాల ఇలా తిరుగుతుంటే నాకు చాలా, అంటే నా వెనకాల ఎందుకు తిరగడం, అక్కడ కూర్చోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ ఒక 3 days అంబ్రెల్లా పెడుతుంటే వద్దొద్దు అక్కడ కూర్చో అంటే మా డైరెక్టర్ సార్ పిలిచారు. నీ ఫేవర్ కోసం కాదమ్మా నేను పెట్టింది, నువ్వు ట్యాన్ అయిపోతే నాకు మళ్ళీ ఎక్కువ ట్యాన్ అయిపోతే మళ్ళీ టైం పడుతుంది మనం నెక్స్ట్ షూట్ చేసుకోవడానికి, కాబట్టి అంబ్రెల్లా అయినా పెట్టుకోమ్మా ప్లీజ్ అంటే నేనే అంబ్రెల్లా తీసుకుని పెట్టుకుని తను వెళ్ళిపోమనేవాడిని. అడేమో మొండిగా లేదన్నా ఇలా పెట్టుకుని కూర్చుని ఉంటే, లేదన్నా నాకు పేమెంట్ ఇవ్వరు ఈరోజు సాయంత్రం, నువ్వు పెట్టుకుంటే నేనే పట్టుకుంటా అని చెప్పి ఇలా నాకు అసిస్టెంట్ అన్నా కూడా కొంచెం ఇన్ఫీరియర్, అంటే లైక్ కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. మనం ఏం చేసామని అంతగా ఇప్పుడు అసిస్టెంట్ని, మేకప్ మ్యాన్ని అందరినీ పెట్టుకోవడానికి అని. కానీ సెట్లో ఎవరున్నా కూడా ఆ మేకప్ వేయించుకుంటాను, ఆ హెయిర్ స్టైలిస్ట్ ఏదైనా, అంటే డైరెక్టర్ సార్ చెప్పారు అంటే దాని త్రూ వెళ్తాం కానీ బయట ఏం పట్టించుకుంటాం. బట్ 2-3 సినిమాల తర్వాత కూడా ఇలానే ఉంటావా? ఉంటాను.
నాకు ఇలా ఉండడమే చాలా ప్రశాంతంగా ఉంటుంది. Okay. సింపుల్ గా ఒక షర్ట్ ప్యాంట్ క్యాజువల్. సో ఇంతమంది స్టార్ హీరోలకి చిన్నప్పుడు స్టార్ హీరోగా అంటే నువ్వు ఉన్నావు కాబట్టి, అవునండి. అంటే నీకు యాజ్ ఇట్ ఈస్ గా కాకపోయినా నీలాగా కాకపోయినా ఓకే ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా ఒక హీరో, ఇంత గ్రౌండెడా, ఇలా కూడా ఉండొచ్చా అనిపించిన హీరోస్ ఉంటారు కదా డెఫినెట్ గా నీ లైఫ్ లో కూడా. అవును. అలా అనిపించిన వాళ్ళు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఎవరని చెప్తావు? ప్రభాస్ తో చేసావు, బన్నీతో చేసావు. ఫస్ట్ నేను చూసింది నాగార్జున సార్ అనమాట. ఆ. మొత్తం ముందు generation వాళ్ళు, okay. స్టార్టింగ్ చూసిందే నాగార్జున సార్ ని ఇండస్ట్రీలో. సో ఆయన వచ్చేటప్పుడు అందరు చెప్పేవారు అనమాట, ఆయన చాలా చుట్టూ ఉంటారు, ఆయన పెద్ద స్టార్, నువ్వు చిన్నపిల్లోడివి, అలా వెళ్ళి అల్లరి అవి చేయకూడదు అంటే, నేను ఎలాగో చేయను సార్, నేను మాట్లాడను అనేది. చిన్నప్పుడు కూడా నాకు మాట్లాడడం అనేది గబున్ ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒక మాటలు కలపాలన్నా కూడా నాకు ఎలా మాట్లాడాలో రాదు. సో సైలెంట్ గానే ఉండేవాడిని. కానీ నేను పరిచయం చేసుకోవాలి కదా ఆన్ ద సెట్ లో వెళ్ళి, సార్ గుడ్ మార్నింగ్ ఇవి చెప్పేటప్పుడు అందరూ ఆపేసేవారు అనమాట. వద్దొద్దు సార్ కొంచెం బిజీగా ఉన్నారు, కానీ సరే పిలిచారు, రారా గుడ్ మార్నింగ్ ఏంటి డైలాగులు చూసుకున్నావు ఇవి అడిగేవారు. ఏ సినిమా అది? కేడి మూవీ అని, ఫస్ట్ మూవీ కేడి. ఓకే. సో నాగార్జున సార్ ఆ జనరేషన్ లో నేను ఫస్ట్ చూసింది నాగార్జున సార్ కాబట్టి, ఆయన చాలా అందరూ చాలా హీరో హీరో అని బాబు గారు అనేవారు, కానీ ఆయన చాలా చిల్ ఉండేవారు అనమాట. ఆయన అది ఎప్పుడు ఆయన బర్త్డేలో ఎప్పుడు చేసుకునేవారు కాదు, చాలా క్యాజువల్ గా ఉండేవారు. అంటే ఇఫ్ నీడెడ్ ఎవరైనా అసిస్టెంట్స్ వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళాక ఉండాలి, లేకపోతే ఆ క్రౌడ్ మేనేజ్ చేయడం కానీ ఇదంతా ఆయనకి ఎందుకు అంత బర్డెన్ అని చెప్పి పెట్టుకుంటారేమో, కానీ ఆయనకు పర్సనల్ గా చాలా సింపుల్ గా ఉంటారు అనిపించింది కేడీ చూసినప్పుడు. అండ్ దాని తర్వాత ఆ తర్వాత జనరేషన్ లో అల్లు అర్జున్ అన్నయ్య, అంటే నేను చాలా సింపుల్ చాలా రేస్ గుర్రం అప్పుడైతే సీన్ పేపర్ ఒక, అంటే ఆయన లాంటి స్టార్, లైక్ అంత నోన్ యాక్టర్ ఆ టైంలోనే పెద్ద స్టార్. రేస్ గుర్రం టైంకి ఆయన ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి, ఆర్య కానీ దాని తర్వాత ఆర్య 2 కానీ ఇవన్నీ కూడా హిట్సే కదా. సో నేను అనుకునేవాడిని ఆయన ఒకసారి సీన్ పేపర్ చూసుకుని చేసేస్తారు అనుకునేవాడిని. కానీ ఆయన ఒక సీన్ పేపర్ తీసుకున్నాక అందరం నుంచున్న దగ్గర అందరం ఒకసారి డైలాగ్ చెప్పుకున్నాక ఒక 32 టైమ్స్ చెప్పుకునేవారు అనమాట ఆయనలోనే. అంటే ఈ వేరియేషన్ బాగుంటుందా లేకపోతే ఇలా చెప్పచ్చా అని అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నా అనమాట. ఓకే, ఒక డైలాగ్ని మనం ఇన్ని వేరియేషన్స్లో అనుకుని, అంటే మన స్టేజ్ కాదు, మన ప్రాక్టీస్ ఎంత చేస్తే మనం ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాము, ప్రాక్టీస్ ముఖ్యము. అంటే ఆయన స్టేజ్కి ఆయనకు అక్కర్లేదు కదా, అంటే ఆయన ఎలా చేసినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, పిచ్చి ఫ్యాన్, అంటే లైక్ అన్న 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 అనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. కానీ ఆయన అది హెడ్కి తీసుకోకుండా నార్మల్గా ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండి డైలాగ్స్ కానీ ఇవి చూసుకునేసరికి నాకు అది చాలా, ఆయన భలే సింపుల్గా ఉన్నారు. దాని తర్వాత డీజే కూడా సరే, మళ్ళీ నా షూట్ జరిగినప్పుడు కూడా మళ్ళీ సెట్కి వచ్చారు డీజే అప్పుడు. దాని తర్వాత నా పేరు సూర్య నాయిల్ ఇండియా దగ్గరికి వెళ్ళి నా షూట్ జరుగుతుంది, సార్ది జస్ట్ ఒక షార్ట్ కోసం అని చెప్పి ఆ రోజు వచ్చారు. సో నేనే ఆయన క్యారవాన్ దాకా వెళ్తే ఆయనే దిగి, ఏంటమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు ఏంటి, ఆల్ గుడ్ అని అడిగారు. అండ్ బాహుబలి కానీ ఆ టైంలో అయితే ప్రభాస్ గారు, అంటే ఆయన ఇంకా ఫుల్ చిల్ అనుకుంటా, ఫుల్ చిల్ అసలు. మా వీళ్ళందరూ సెట్కి వెళ్ళిన తర్వాత రాజమౌళి గారు షార్ట్ అయిపోయిన తర్వాత నన్ను టీం అందరూ సార్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నా, హీరో గారి దగ్గరికి. కానీ ఈ గ్యాప్ లో నేనే జంప్ అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు బేసిక్ గా ప్రభాస్ అన్నయ్య అంటే చాలా ఇష్టము. సో ఆ ఇష్టంగా చూడాలి అనే ఇది ఉంటుంది కదా, వెళ్ళాను. ఆయన ఇలా చెయ్యేసి, ఏంటమ్మా డార్లింగ్ చాలా ఈజీగా ఎక్కేసుకోకుండా, నాకే కొంచెం టెన్షన్ వచ్చింది, గ్రేట్ డార్లింగ్ నువ్వు అన్నారు, నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మేము కేరళలో షూట్ చేసామని, అతిరేపల్లి వాటర్ ఫాల్స్ అప్పుడు, అంటే నా పోర్షన్ దాకా కొండ ఎక్కాము. ప్రభాస్ అనే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా వేసి దానిపై నుంచి కొండ ఎక్కాలన్నమాట. సో ఆ ప్రాసెస్ లో కలిసాను అనమాట. సో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళలాగా ఎవరు ఉండేవారు కాదు, చాలా చిల్లు ఉండేవారు. అండ్ సందీప్ కిషన్ అనే, రాజ్ తరుణ్, వీళ్ళందరూ కూడా. సో మీ ఇద్దరు కొండెక్కుతారు రాసినే కదా? ఫస్ట్ నేను ఎక్కుతాను, దాని తర్వాత సార్ ఎక్కుతారు లాస్ట్. నువ్వంటే సన్నగా ఉన్నావు, ఈజీగా ఎక్కేస్తా. అదే అనుకునే, అదే చాలా కష్టంగా అయ్యేది. బాహుబలి ఎలా ఉంటాడు సినిమాలో? అమరేంద్ర బాహుబలి చాలా దెబ్బలు తగిలేవు అక్కడ, చూసేవాడిని అందరికి. అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అందరూ ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ మూవీ రిలీజ్ అయినా కూడా అదే క్రేజ్ ఉంది అంటే, ఆ టైంలో వాళ్ళందరూ పడిన కష్టం అండ్ వాళ్ళ పెట్టిన ఎఫర్ట్స్ వల్లే. ఎలా థియేటర్ కి మళ్ళీ చూసుకునేసరికి ఎలా అనిపించింది? అండ్ కరెక్ట్ గా నేను వెళ్ళేసరికి నా పోర్షన్ రాలేదన్నమాట. అప్పట్లో బయట జనాలు ఆపి చిన్నప్పుడు బాహుబలి అని డిస్కషన్, ఫొటోస్ అవి తీగుతారు కదా, అది కరెక్ట్ గా వెళ్ళేసరికి నా పోర్షన్ అయ్యి నెక్స్ట్ పోర్షన్ వచ్చింది. సరే మళ్ళీ ఇంకో రోజు వెళ్దాము, ప్రమోషన్స్ ఉన్నాయి కదా అని. సో ఈ గడ్డంలో కూడా చిన్నప్పుడు బాహుబలిని చాలా మంది గుర్తుపట్టారు. అవును, పెద్ద విషయం కదా. కానీ నువ్వు ఆల్మోస్ట్ ఒక 18 నుంచి 90 తీసావమ్మా? 96 ఫిలిమ్స్ అన్నీ.
యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే 85 చైల్డ్ ఆర్టిస్ట్ కింద Hmm. నా మిగతా 96 దాకా చేసినవి క్యారెక్టర్ ఏదైనా సార్ మూవీ చేశాను, సలార్ చేశాను, మ్యాడ్ చేశాను. సో ఇలాంటి క్యారెక్టర్ అయితే ఒక 10-15 అలా కానీ గ్రేట్ సాత్విక్, ఇన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ చైల్డ్ ఆర్టిస్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. మేబీ 20-30 తీసి ఉంటారేమో. Yeah. తేజ గాని, మన తేజ సజ్జా, అవునవును. లేకపోతే ఆనంద్ వర్ధనం, Yeah. ఇంకా మన మహేంద్ర ఉన్నాడు అప్పటికి. అవును. వాళ్ళందరూ కూడా మేబీ నీ అంత అయితే అయి ఉండవు. అంటే ఎక్కువ మూవీస్ చేయగలిగింది ఆ టైంలో. మేబీ నువ్వు అవైలబిలిటీ హైదరాబాద్ లో ఉండటం వల్ల ఈజీ అయిపోయింది అనుకుంటా వాళ్ళకి. ఫస్ట్ నుంచి హైదరాబాద్ అన్నయ్య, కానీ అవైలబిలిటీ అని కాకపోయినా నాకు అలా కుదిరిందని. అంటే లైక్ పర్మిషన్స్ కూడా ఒక షూట్ లో ఉన్నా కూడా నెక్స్ట్ షూట్ కి వెళ్ళాలంటే నాకు ఆ టీం సపోర్ట్ చేసేవారు. మా మూవీ వల్ల నీకు ఇంకో ఛాన్స్ పోకూడదు అని చెప్పి వాళ్ళే డేట్ సజెస్ట్ చేసేవారు. ఇవన్నీ జరగడం వల్లే అన్ని మూవీస్ చేయగలిగాను. అవును, అందులో క్యూట్ ఉంటావు అప్పుడు. ఆ time, అవును. అమ్మందం వచ్చిందా నాందా? అమ్మదే అనుకుంటా. అమ్మదేనా? సో అక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మ కూడా. ఆమె కనిపించడానికి చాలా నాన్న మీ తమ్ముడు పేరేంటండి కనీసం? దేవి అండి. ఆ? దేవి 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 గారు. ఓకే. ఎందుకండి కొడుకుని ఇంత ప్రయోజకుడిని చేసి తెర వెనక అలా ఉండిపోతారు? సూపర్. ఇప్పుడు మన సాత్విక్ కొన్ని చిన్నప్పుడు తను చేసిన చాలా మంచి మంచి రోల్స్ మీ అందరికి ఒక్కసారి గుర్తు చేసే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. మనోడు కూడా ఒక మంచి మెమరీ చెప్తాడు. సాత్విక్, ఇది మరీ చిన్నగా ఉందా సాత్విక్? అవునండి. అది చెక్కలిగింత మూవీ అన్నయ్య. ఓకే. సుమంత్ అన్నయ్యతో అది. ఓకే. ఆ మూవీ రిలీజ్ ఈవెంట్ కే ప్రభాస్ గారు వచ్చారు ఆ టైం. సెకండ్ టైం నేను Okay, ప్రభాస్ okay. గారు వాళ్ళ డాడీ వర్షం తీశారు. వర్షం తీశారు కదా, ఆ టైంలో వచ్చారు. సుమంత్ కూడా చాలా చిన్నగా ఉన్నారు. చాలా యంగ్ గా ఉండేవారు. అవును. డైలాగ్స్ గుర్తున్నాయా నీకు నీ మూవీస్ లో? కొన్ని అంటే ఈ గుర్తున్నాయా? మూవీలో డైలాగ్స్ కన్నా మొత్తం యాక్షన్ సీన్స్ ఎక్కువ. అంటే యాక్షన్ Okay. అంటే అలా కాదు, నార్మల్ ఓకే. అలాంటివి ఉండేవి, కానీ డైలాగ్స్ ఈ మూవీలో ఎక్కువ కాదు. Okay, Just okay. కనిపిస్తా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం పెద్దయిన సాత్విక్ ఇది. ఇది నీది నాది ఒకే కదా మూవీలో శ్రీ విష్ణు అనే చిన్నప్పుడు ప్రసాద్ గారు. ఏవి ప్రసాద్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఓకే, ఓకే. నెక్స్ట్ శ్రీను వైట్ల గారు. బ్రూస్లీ మూవీలో రామ్ చరణ్ అనే చిన్నప్పుడు చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఎలా ఉంటది చరణ్ గారితో? చూసావు సెట్ లో? నేను రచ్చ చేశాను అన్న, కానీ అది ఎడిటింగ్ లో కొంచెం తీశారు. రచ్చ మూవీ అప్పుడు చాలా ఆయన పిల్లలంటే చాలా ఇష్టంగా చూసారు. అంటే చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ తెప్పించేవారు అనమాట సెట్ లో. సో ఒక 3 days చేసాము. ఫస్ట్ డే ఐస్ క్రీమ్స్ అన్ని తెచ్చారు. సో సెకండ్ డే మా అందరికి ఆ గ్యాంగ్ అంతా, దాంట్లో నిఖిల్ అని నాతో పాటు 100% లవ్ లో చేసిన నిఖిల్ చేశాడు అనమాట. ఓకే. సో మేమందరం నెక్స్ట్ డే చాక్లెట్స్ వస్తాయి మనకి, అంటే యుఎస్ చాక్లెట్స్ అవన్నీ వచ్చి, నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్ అంటే అవి కామన్, కానీ యుఎస్ చాక్లెట్స్ అవి ఇచ్చేవారు. సో ఈరోజు సెట్ లో సార్ వస్తే బాగుండు అని ఫీల్ అయ్యేవాళ్ళము. అండ్ నాకు చిన్నప్పుడు ఇలా చెవు ఒకటి ఇలా పెట్టుకునే ఒక అలవాటు ఉండేది అనమాట. నీకా? ఓకే. సో ఇది సార్, నేను నార్మల్ గా నాకు ఎక్కువ చలిగా అనిపించినా లేకపోతే నర్వస్ అయినా కూడా నాకు తెలియకుండా ఇలా ఇలా అనుకుంటా ఉంటాను. సో అది సార్ చూశారు. అరే ఏం చేస్తున్నారా నువ్వు అని. భయం వేస్తుందని అంటే, ఎందుకురా భయం, ఏం చేసావు చూపి అంటే ఇలా పెట్టుకుని చూస్తే, సో ఆయన ఆ రోజు ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఇటు రారా ఆయన, అంటే నాకు ఈ బోన్ అనేది ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటది అనమాట, అంటే స్టిఫ్ గా ఉండదు. సో చెవు పట్టుకుని ఇక్కడ బోన్ ఉండాలి కదా, ఏది రాది అని అడిగారు. అంటే నాకు రాలేదనుకుంటానే అని చెప్పాను. సో నవ్వారు. సో అలా చాలా ఇష్టంగా ఉండేవారు అనమాట పిల్లలు. అంటే ఆ ఏజ్ లో నన్ను చాలా ఇష్టంగా చూసేవారు. ఇంకోటి ఏంటంటే చైల్డ్ ఆర్టిస్టులు అందరూ చిన్నప్పుడు బాగా చాక్లెట్లు, ఐస్ క్రీములు తిని మంచి లావుండేవాళ్ళు. భరత్ కానీ, నిఖిల్ కానీ. నువ్వు ఒక్కడే ఫస్ట్ నుంచి ఇప్పటికి ఇలానే ఉన్నావు. చాక్లెట్లు ఎక్కువ తినేవాడు కదా, జస్ట్ 1 or 2 అంతే. చిన్నప్పుడు కూడా పెద్ద, ఇప్పటికి ఫుడ్ అనేది ఎక్కువగా ఇష్టంగా తినేది కాదు, తినాలి కాబట్టి తింటా. హీరో అయిన తర్వాత గడ్డం ఒకటే వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నా నీ ఫేస్ నువ్వు. నెక్స్ట్ ఇది గుంటూరు మూవీ. ఓకే. సుమక్క, క్యాష్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయిపోయాడు, రోషన్. బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇది కాటమరాయుడు, అప్పుడు కాటమరాయుడు షూట్ అప్పుడు. దాంట్లో పవన్ కళ్యాణ్ సార్ చిన్నప్పుడు చేశాను అనమాట. అవును కదా. అప్పుడు సెట్ లో నా షార్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఉంది, కానీ వీళ్ళందరికి మార్నింగ్ షూట్ ఉంది అంటే వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పి, పవన్ సార్ కూడా అప్పుడు చూసారు, హాయ్ చెప్పారు. కానీ ఫోటో దిగలేదు. సర్దార్ అప్పుడు దిగాను, కానీ అన్లక్కీగా ఆ ఫోటో నాకు రాలేదన్నమాట. నెక్స్ట్ శివాజీ రాజా గారితో మెంటల్ మదిలో మూవీలో. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా ఉన్నాడో చూద్దాం సాత్విక్. నేను మర్చిపోయాను. డీజే కదా ఇది. ఓకే. నెక్స్ట్ ఇది పెద్ద అయిన తర్వాత ప్రశాంత్ వర్మతోనా? అది రీసెంట్ గానే దిగిన ఫోటో.
నార్మల్ గా ఒక ఫంక్షన్ లో కలిసాను అంతే. చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు ప్రశాంత్ చేతిలో పడితే సూపర్ స్టార్ అవుతారంట. జాంబీ రెడ్డి తేజాతో తీసాడు కాబట్టి. అవునవునండి. Yeah. సో ప్రశాంత్ ఒక సినిమా తీయాలి నెక్స్ట్. Hopefully. సేమ్ షర్ట్ యా అప్పుడు ఇప్పుడే కూడా- వచ్చావా ఏంటి? లేదు లేదు మొన్ననే ఒక 1 week బ్యాక్. అవునా? ఓకే, బాహుబలి Yeah. రోహిణి గారు. అదే ఆ కొండ అది నీ జరిగింది. తర్వాత చైల్డ్ నా ఆర్టిస్ట్? నా తర్వాత ఓకే, ఆయన తర్వాత ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. ఓకే, ఆ అబ్బాయి తెలుగు అబ్బాయినా? యా ఆయన వైట్ అండ్ వైట్ సురేష్ గారు అని చెప్పి మేనేజర్ వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. ఓకే ఓకే ఓకే. మూవీ ఇండస్ట్రీ అవ్వాలి. ఓ నెక్స్ట్. ది ఫస్ట్ ఇదే కేడి. యా కేడి. అది ఓకే, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేవాడిని అనమాట. ఇది పెద్ద అయిన తర్వాత. యా ఇది రీసెంట్ గా ఇదే మా కథ. ఇదే మా Okay. కథకి శ్రీకాంత్ సార్ చిన్నప్పుడు చేశాను. ఓకే, అప్పుడు అలా ఉన్నావా? యా ఇలాగే ఉన్నా. ఓకే. అంటే ఆయన టీనేజర్ టైంలో ఉన్న స్టోరీ అన్నమాట. ఇది విశ్వకన్నతో రీసెంట్ గానే అది అది నార్మల్ ఒక పార్టీలో కలిసినప్పుడు ఓకే. దిగాను. ఏం చెప్పాడు విశ్వక్? మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ అరే ఏమ్రా అప్పుడే మీసాలు వచ్చేసినాయి అని అడిగాడు అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్ కింద చూసాడు, గుర్తుపట్టలేదు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ చూసి అరే చైల్డ్ ఆర్టిస్ట్ రా అంటే అప్పుడు పైకి రా అని చెప్పి పిలిచారు. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నారు కానీ పిలిచి ఏమ్రా మీసాలు అప్పుడే వచ్చేసినాయి అని అడిగాడు. ఫోటో అని అంటే ఫోటో దిగిన తర్వాత వీళ్ళందరికన్నా నువ్వే సీనియర్ మరి ఇండస్ట్రీలో కదా. సీనియర్ అంటే అది ముందు వచ్చావు. ఎక్స్పీరియన్స్ అదే అని. సో ఇప్పుడు ప్రేమిస్తున్నా యా అది చెప్పాను కదా, ప్రేమిస్తే భరత్ లాగే ఉన్నామని. సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా. సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా. Okay, మా okay, టీజర్ ని టీజర్ లాగా కాకుండా Hmm. ఆ నేమ్ తో రిలీజ్ చేసాం. ఓకే, 7th రిలీజా? యా మూవీ 7th రిలీజ్, November 7th. ఓకే, లక్కీ డే అవుతుంది డెఫినెట్ గా నీ లైఫ్ లో అనుకుంటున్నావా థ్యాంక్ యూ సాత్విక్? అవ్వాలనే అనుకుంటున్నాను. అంటే మేము పెట్టిన ఎఫర్ట్స్ లో టీజర్ కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మా సాంగ్స్ కూడా ఒక 3 million దాకా వెళ్ళాయి. 3 songs రిలీజ్ అయ్యాయి. సో హోప్ఫుల్లీ చూసిన వాళ్ళందరూ అయితే బాగుంది, మంచి అటెంప్టే చేశారని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి డెఫినెట్ గా ఒక ర్యాపో ఉంటుంది. అవును ఏ హీరో ఒకవేళ నెంబర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ Yeah. మేనేజర్స్ త్రూ కాంట్రాక్ట్ అయినా కానీ అవును, ఇలా అవును. సాత్విక్ సినిమాల్లోకి వచ్చాడు, యాజ్ ఎ అవును. హీరోగా తీస్తున్నాడు అంటే చాలా మందికి Yeah, సపోర్ట్ చేశారు Yeah, yeah. పెద్ద హీరోస్ అంతా. So, అలా ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తాం, లేకపోతే మేము ట్వీట్ చేస్తాం, yeah. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ నాకు వీడియో బైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ కి రమ్మంటున్నారు. డైరెక్టర్స్ కూడా చాలా మంది పిలిచి రీసెంట్ గా వెంకీ సార్ దగ్గరికి వెళ్ళాము. వెంకీ అట్లూరి గారు. Hmm. నేను సార్ మూవీ చేశాను. సో ఆయన పిలిచి అదే ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను సార్ అంటే ట్రైలర్ అవి చూపించాము. చాలా బాగుంది మీ అవుట్పుట్, మీ సాంగ్స్ అదే బీజిఎం ఆర్ఆర్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అని చెప్పారు. Hmm. అండ్ నిన్న సంపత్ నంది గారిని కలిసాము. Hmm. ఆయనకి మా డైరెక్టర్ అంటే కొంచెం ముందు నుంచే కాంటాక్ట్స్ అంట. సో ఆయన మూవీస్ బాగుంటాయి, మంచి ఛాన్స్ దొరికింది నీకు అని. దాని తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత అప్రిషియేట్ చేశారు. బన్నీ గారిని, ప్రభాస్ గారిని, అది మహేష్ try- బాబు గారిని వాళ్ళని టచ్ చేయలేదు ఇంకా? అంటే వాళ్ళు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు కదండి. Ah. లైక్ అల్లు అర్జున్ సార్ అందరికి తెలిసినట్టు బాంబేలో షూట్ అవి జరుగుతున్నాయి Hmm. నెక్స్ట్ మూవీకి. అండ్ ప్రభాస్ గారు ఇంకా వరుసగా అప్డేట్లు వస్తానే ఉన్నాయి. విశ్వక్షైన్ పట్టుకుంటే ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళిపోతారు అయ్యో కదా. డైరెక్టర్స్ లో అజయ్ భూపతి గారు కూడా వెళ్ళాము. Hmm. సార్ కలిశారు. ఆయన అందరూ మా టీజర్ గానీ సాంగ్స్ ఇవి చూసినప్పుడు మీ మూవీ RX100 లాగా ఏమైనా ఉంటుందా, మీ స్టోరీ అలాంటిదా అని అవునవును, అడిగారు. చాలా కామెంట్స్ కూడా ఆ, విన్నది. యా అది అండ్ బేబీ మూవీలా ఉంటుంది అన్నారు. సో అలా ఉండదు, కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేసాము. మీకు సిమిలర్ గా ఎక్కడ అనిపించదు. యాజ్ ఎ లవ్ స్టోరీ అండ్ లవ్ ఫెయిలియర్ గా చూపిస్తున్నాం కాబట్టి Hmm. ఎక్కడైనా సిమిలర్ గా అనిపించచ్చు, కానీ మేము చేసిన అటెంప్ట్ అయితే అలా ఉండదు అన్నమాట. ఏంటి యాజ్ ఎ హీరోగానే మైండ్ లో ఫిక్స్ అయ్యవా నువ్వు సాత్విక్, లేదంటే మంచి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చిన? ఫస్ట్ నేను చిన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఈ డిఫరెన్స్ లేవి తెలిసే కాదన్న. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అని పేరు కూడా నాకు వస్తుంది అని చెప్పి నాకు తెలిసేది కాదు. నార్మల్ అందరు చెప్పింది అక్కడికి వెళ్ళగానే చేయడం అనేది ఇష్టం అనమాట. Hmm. కెమెరా ముందు కనిపించి వాళ్ళు చెప్పిన డైలాగ్స్ ఇవి చెప్పడం ఇష్టం, వేరే వేరే క్యారెక్టర్స్ లో గెటప్స్ లో అవి చేయడము. దాని తర్వాత మెల్లమెల్లగా రియలైజ్ ఓకే మనం, నాకు తర్వాత చాలా మంది అడిగారు హీరో అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే వేరే కెరియర్ చూసుకుంటున్నావా, లేకపోతే ఆర్టిస్ట్ కింద చేస్తావా అంటే నేను ఏది చేసినా కూడా దాంట్లో ఓకే ఈ క్యారెక్టర్ ఇతను బాగా చేశాడు అనిపించుకునేలాగా చేయాలనిపిస్తుంది ఎప్పుడు నాకు. Hmm. ఇది కూడా హీరోగా చేస్తున్నాను అంటే దీనికి 100% ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నాను. లేదా దీని తర్వాత ఏదైనా మంచి క్యారెక్టర్ పెద్ద స్టార్స్ మూవీలో ఏదైనా మంచి క్యారెక్టర్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంది అంటే డెఫినెట్లీ అవి కూడా చేస్తాను. చేయను అన్నట్టు కాదు, Hmm. అవి చేస్తాను, దాంతో పాటు ఇవి చేసుకుంటాను. ఓకే ఓకే. ఏంటి నీ బాడీ అంటే నీ స్టైల్ ఇంతేనా? ఎంత తిన్నా ఫుడ్ చిన్నప్పటి నుంచి ఇంత. నీ మెటబాలిజం ఇంతే? సో కొంచెం లావ్ అవ్వాలి యా, ఈ ఇప్పుడు అందరు క్యారెక్టర్ కోసం చెప్తున్నారు. ఈ అన్నప్పుడు. క్యారెక్టర్ కోసం సార్ కొంచెం లావ్ అవ్వమన్నారు. కానీ
ఫస్ట్ లావా అయిపోమన్నారు, కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత షూట్ చేసే ప్రాసెస్ లోనే తగ్గిపోయాను అనమాట. ఓకే. అంటే రన్నింగ్ సీన్స్ కానీ ఇవి అవి అంటే తెలుసు కదండి మీకు, ఒక షాట్ ఎన్నిసార్లు చేస్తారు, వాటికి ఎన్ని డిఫరెన్స్, లైక్ ఫోకస్ ఉండాలన్నా ఏదన్నా లైటింగ్ డిఫరెన్సెస్. సో అలా పరిగెత్తి కొంచెం తగ్గాను. మళ్ళీ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ అవి వాటిలో కొంచెం బల్క్ అవ్వాలమ్మా, నువ్వు పర్సనాలిటీ కనపడాలి, యాక్టింగ్ చేస్తున్నావు ఓకే, కానీ పర్సనాలిటీ ఉండాలి, నువ్వు దాన్ని బిల్డప్ చేసుకోవాలంటున్నారు. ఈ ప్రమోషన్స్ అవి అయ్యాక కొంచెం కార్తికేయ RX100 అన్నావు కాబట్టి, ఆ కార్తికేయకి చెప్పాలంటే వన్ ఆఫ్ ద తనకి అసెట్ కూడా తన బాడీ, అవును తన హైట్ బాడీ అవును, రెండు అవును. ప్లస్ అయ్యాయి ఆ సినిమా అప్పుడు. అవునండి. అలా నువ్వు కూడా ఏమన్నా 6 ప్యాక్ ట్రై చేసి మరి సిక్స్ మంచి ప్యాక్ biceps కాదండి, పెంచి కొంచెం పర్సనాలిటీ చూడగానే ఓకే బక్కగా ఉన్నాడు అని కాకుండా ఓకే Hmm. మినిమం పర్సనాలిటీ అయితే ఉంది అనుకునేలా చేద్దాం. సో అక్కడ తమిళనాడు ధనుష్ లాగా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ధనుష్ లాగా ఇలానే మెయింటైన్ చేద్దాం. అది కూడా ప్లస్ అవుతుంది అవును, కొంతమందికి. అది plus ఇప్పుడు ధనుష్ ఉన్నాడు, చూడటానికి ఇలానే ఉంటాడు, స్టార్ హీరో. అవును. ఆ? సో సన్నగా ఉన్నాను రిగ్రెట్ అయితే ఏం కాదు, ఒకవేళ క్యారెక్టర్ కావాలంటే పెరగాలి కాబట్టి ఇంకా ఇప్పుడు దాకా అయితే పెరగాలి నువ్వు ఇంత లావు అవ్వాలని ఎవరు చెప్పలేదు. ఒకవేళ కావాలంటే కొంచెం బట్ Bulk ఇప్పుడు అవ్వాలి. సినిమా తీసేటప్పుడు డెఫినెట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలు వినాల్సి వస్తుంది మనం. థియేటర్స్ రిలీజ్ టైంలో కానీ, Yeah. లేకపోతే ప్రమోషన్స్ టైంలో కానీ, Ah. కొంతమంది మనల్ని కావాలని అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు Yeah. ఉంటారు. అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉన్నావా? ఏది ఉన్నా కానీ ఓకే Prepare చల్తా అయ్యాను, హై face నడుస్తుంది చేస్తున్నాను. అంటే అనుకోని 2-3 సినిమాలు పడ్డ తర్వాత నేనేంటో ప్రూవ్ అవుతాను కదా ఆడియన్స్ కి అనేది విన్నావా ఏమన్నా అలాంటివి? విన్నాను అన్నయ్య, ఫేస్ చేస్తున్నాను, దాంతో పాటు నేర్చుకుంటున్నాను. కొంతమంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసిన సర్కిల్లో నాకు ఈ ఛాన్స్ రావడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అరే నీకు మంచి ఛాన్స్ వచ్చిందిరా, నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకున్నావు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్కీలీ ఆ కేటగిరీ 80% దాకా ఉంది, కొంచెం ఈ 20% కేటగిరీ అంటే ఎలాంటివి అప్పుడే హీరో అయిపోవడానికి నువ్వు ఏం చేసావని చెప్పి చైల్డ్ ఆర్టిస్ట్ కింద, అంటే మీకు ఇది ఏమైనా ప్యాటర్నా చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసి హీరో అయిపోవచ్చు అని చెప్పి అన్నట్టు అన్నారు. నేను ఇంటెన్షనల్ గా నేను హీరో ఇప్పుడే అవ్వాలి అన్నట్టు అవ్వలేదన్న, ఛాన్స్ వచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను అంతే. ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ఒక నవ్వి ఈసారి కొంచెం దగ్గరుండి చేసుకుంటా సార్ అది ఇది అని మాట్లాడి వచ్చాడని తప్ప నాకు ఎవరితోని ఇలా ఓకే ఆర్గ్యుమెంట్లు అవి పెట్టుకోవడం, వాళ్ళతో ఇలా ఓకే వాళ్ళు చెప్పింది తీసుకుంటాను, నాకు యూజ్ అయితే అది యూజ్ అవుద్ది, లేదు అంటే దాన్ని అక్కడితో మర్చిపోతాను. 2-3 సినిమాల తర్వాత నీ డేట్స్కి వచ్చినప్పుడు గుర్తొస్తుంటాయి అలా ఏం లేదన్న, అలా ఏం బిహేవ్ చేయను, ఎప్పుడూ ఒకేలా ఉంటాను. కర్మ ఒకటి ఉంటది కదా, కర్మ అనేది అది సిచ్యువేషన్స్ డిపెండ్ అయి ఉంటది సిచ్యువేషన్స్ మీద. నేను పర్సనల్ గా ఇలా చెయ్యాలి వాళ్ళు ఇలా వచ్చినప్పుడు అన్నట్టు ఏం కాదు, ఒకవేళ సిచ్యువేషన్ ఆ టైంలో అలా ఉంది అంటే ఇంకా అలా అవుతుంది. ఇప్పుడు మీ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్టే కదా? లాస్ట్ టైం ఆడన్ని 100 CR క్లబ్స్ చేస్తున్నాడు అనమాట. అవునా? దసరా, విరూపాక్ష, సరిపోదా శనివారం, ఓకే. సో వీటిలో అన్నిట్లోని చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాడు. నేమ్ ఏంటి తమ్ముడిది? రుత్విక్. మీరు ఇంటర్వ్యూ చేశారు. అవును, నీకన్నా బాగా మెచ్యూర్ గా మాట్లాడతాడు. ఆడు చూడడానికి కూడా నాకన్నా కొంచెం పెద్దోళ్ళు కనిపిస్తుంది. యాక్చువల్లీ నీకన్నా ముందు హీరో అయిపోతాడేమో అనిపించలేదా? ఆడు మొన్న ఎవరో అన్నారు మీ తమ్ముడు నేను హీరో చేసేస్తానమ్మా అంటే, ఆడు చెప్పాడు నాకు ఇంకా కొన్ని రోజులు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే ఏజ్ ఉంది సార్, నాకు ఇంకా చాలా టైం ఉందిలేండి మెయిన్ లీడ్ గా చేయడానికి, అప్పుడు చేస్తానులేండి, ఈ లోపు అన్నీ చేస్తాడు అని చెప్పి. కానీ అసలు మీ అమ్మా నాన్నల ధైర్యానికి ఒప్పుకోవచ్చు, హ్యాట్స్ అప్ వాళ్ళకి. ఇండస్ట్రీ అంటేనే అందరు భయపడతారు, ఎందుకురా బాబు మనకు లేనిపోయింది రొంపి, శుభ్రంగా చదువుకొని బిజినెస్ చేయండి, లేకపోతే జాబ్ చేసుకోండి, ఏదో సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి దీన్ని అని చెప్తారు. అలాంటిది మీకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు కదా మీ ఫ్యామిలీలో. ఒకసారిగా ఇండస్ట్రీకి మిమ్మల్ని అంటే మీరు వస్తామని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చారా, లేకపోతే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు చేస్తే బాగున్నారు కాబట్టి వాళ్ళకి అనిపించింది? వాళ్ళకి అసలు సినిమా ఎలా చేస్తారు అంటే మేము అది కూడా తెలియదు అంటాను. నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు నేను మూవీస్ చేయక ముందు దాకా వాళ్ళు మూవీస్ చూసేవారు, మూవీస్ అంటే ఇష్టమే కానీ మా పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళని తీసుకెళ్ళాలి అలా అంటే ఎప్పుడు ఉండేది కాదంట. కానీ నేను చిన్నప్పుడు ఏదైనా సాంగ్ పెట్టినా లేదా చూసిన డైలాగ్ చూసినట్టు చెప్పా. పోక్రీ మూవీ చాలాసార్లు చూసేవాడిని, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే పండుగాడు, ఎవరు అడిగినా అడగకపోయినా అదే డైలాగ్ చెప్పేవాడిని. అండ్ శంకర్ దాదా సాంగ్ వస్తే ఊహా ఊహా అని ఇలా గోడ పట్టుకుని అలు ఇటు పడిపోతున్నా కూడా డాన్స్ ఇవి వేస్తా ఇంట్రెస్ట్ గా ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో కూడా తెలీదు. మూవీ చూసినప్పుడు చాలా
యాక్టివ్గా ఉంటాను అనమాట. ఉమ్, సో అది చూసి మాకు సమ్ అంకుల్ ఎవరో మా ఊరు ఆయన చూసి ఒక ఫంక్షన్లో చూసారంట నన్ను. చూసి ఈడు సినిమాల్లో అయితే చేయగలుగుతాడేమో ఒకసారి తీసుకెళ్తారా అంటే ఇంకా అమ్మ సరే తీసుకెళ్దాము అని చెప్పి ఫస్ట్ తులసి మూవీకి తీసుకెళ్లారు. ఉమ్, తులసిలో వెంకటేష్ సార్ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది కదా. ఉమ్, కానీ అప్పటికి నేను యూకేజీ అండ్ చాలా తిన్నుగా ఉండేవాడిని. దాంట్లో కొంచెం బబ్లీగా అలా ఉండాలి. దాంట్లో ఫుట్బాల్ అది ఆడాలంటే వాళ్ళకి భయం వేసిందంట ఉమ్, ఇద్దరికి, అమ్మకి నాన్నకి. ఇప్పుడు ఏదైనా తగిలినా ఏమైనా మనకు తెలియదు కదా ఎలా చేస్తారో, ఎందుకులే వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసే టైంలో అక్కడ మాకు చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కలిసారనమాట, చిన్ని సార్ అని. ఆయన నెక్స్ట్ కేడీ మూవీకి ఒకసారి ఆడిషన్ ఉంది తీసుకురండి అంటే అప్పటికప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చి ఛాన్స్ వచ్చింది కదా అని అమ్మే ఆఫీస్కి తీసుకెళ్ళి అమ్మ నాన్న ఇద్దరు తీసుకెళ్లారు. అది లక్కీలీ అప్పుడు సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్ తులసిలో నువ్వు చేయాల్సింది తులసిలో అప్పుడు చేయాలి. మంచి రోల్ అది Yeah. కదా. Yeah. నా వాళ్ళ మదర్ కి ఫాదర్ కి మధ్యలో మంచి అవును అవును అవును. బాగుంటది. సో కానీ అలా ఇంకా కంటిన్యూ అయిపోయింది. కంటిన్యూ కేడీ వర్కింగ్ కేడీ మూవీ చేస్తూ ఉండగానే మర్యాద రమణ సెలెక్ట్ అయ్యాను. Hmm. మర్యాద రమణ చేస్తూ ఉండగా 100% లవ్, 100% లవ్ తర్వాత చూసి 100% లవ్ చూసిన తర్వాత చాలా సినిమాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే. అంటే డైరెక్ట్గా వాళ్ళే కాల్ చేయడం కానీ, లేకపోతే ఆడిషన్కి వెళ్ళాలి కదా మనకు తెలియాలంటే. కానీ ఆ మూవీ చూసి ఈ మూవీలో చేసావు కదా, ఈ మూవీ ఉంది అన్నట్టు అలా కాల్స్ వచ్చేవి. అలా Okay. అలా 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 ఒక మూవీ చూసి ఒక మూవీ చూసాను. సో ఇప్పుడు నీ కేర్ టేకరు, నీ వెల్ విషరు, నీ మేనేజరు అన్ని మీ అమ్మాయి. ఏం పేరు మీ అమ్మగారి పేరు? పార్వతీదేవి, పార్వతీదేవి. మీ నాన్న రామకృష్ణరాజు. ఇంట్లో వద్దు నడుస్తుంది ఎక్కువ. ఒకళ్ళు చెడగొడుతున్నారంటే ఇంకొకళ్ళు ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తాం కదా. ఉండదండి. నువ్వు పిల్లల్ని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నావు అని మీ Yes. డాడీ ఆర్గ్యూ చేయడం మా ఇలాంటివి నాన్న ఉండవా? కూడా ఇష్టంగానే చూస్తారు అనమాట. నేను సినిమాలో చేయడమే మా నాన్నకు కూడా చాలా ఇష్టము. ఆ, కానీ అమ్మ సపోర్టింగ్ గా, అంటే షూటింగ్ తీసుకెళ్లేది ప్రతిదీ అమ్మే. ఉమ్, అమ్మని నాన్న సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతే. Yeah. ఓ సూపర్. సో అసలు ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఎంబీఏ చేశాను అండి. ఎంబీఏ చేసావా? బీబీఏ అయిపోయింది. బీబీఏ స్కూల్కి ఎప్పుడు వెళ్ళావు సాత్విక్ నువ్వు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేదాన్ని. స్కూల్ దాకే కొంచెం కష్టంగా ఉండేది. ఇంటర్లోకి కొంచెం అంటే ఏజ్ కొంచెం పెరిగేసరికి కొంచెం క్యారెక్టర్స్ తగ్గుతాయి కదా. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ మరీ అవునవును, చిన్నగా అయితే ఎక్కువ అవునవును. రాస్తారు. ఆ టైం ఆ సర్టెన్ ఏజ్ కి కొంచెం క్యారెక్టర్స్ తక్కువే ఉంటాయి. ఉమ్, సో ఇంటర్ నుంచి కొంచెం ఓకే బాగానే పుల్ ఆఫ్ చేయగలిగాను. ఓకే. మంచి స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. అంటే టాపర్ కాదు, ఒక Okay. 85%, 75-85 మధ్యలో. ఓకే. Yeah. 85 అంటే మంచి స్టూడెంటే Hmm. కదా. ఓ గ్రేట్. ఎంబీఏ చేసావు. ఎంబీఏ అయిపోయింది. బట్ కాలేజ్ డేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కాలేజ్ ఫ్రెండ్స్తో బాగా అంటే వాళ్ళు బాగా రికగ్నైజేషన్ ఉంటుంది కదా. సాత్విక్ వాళ్ళు చిన్నప్పుడు చూసిన సినిమాలే కదా ఆల్మోస్ట్. ఇంటర్లో కొంచెం ఉండేదాన్ని. అంటే 10th లో అసలు నాకు స్కూల్ కి కొంచెం 10th దాకా నేను స్కూల్ కొంచెం తక్కువ ఎంతైనా కూడా. నా స్కూల్ Okay. పర్మిషన్స్ అవి ఇచ్చేవారు. ఎగ్జామ్స్ టైమ్స్ వెళ్ళి రాసేవాడిని, లేకపోతే షూట్ లేకపోతే స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే. మామూలుగా షూట్ ఉంటే స్కూల్ మానేస్తారు, కానీ నాకు షూట్ లేకపోతే ఆ ఒక్క 1-2 days అలా స్కూల్కి వెళ్ళేవాడిని. అంటే కరెక్ట్ గా నేను సెకండ్ క్లాస్ లో స్టార్ట్ చేశాను మూవీస్. 2nd to 9th దాకా వరుసగా షూట్స్ ఉండేవి. ఒక అకాడమిక్ ఇయర్ లో ఒక 20 days అన్న స్కూల్కి పోతావా? అప్పుడా వెళ్ళేవాడిని అంతే ఆల్మోస్ట్ అలా వెళ్ళేవాడిని. దాని తర్వాత ఇంటర్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళి జనాలు అందరూ కలిసి అంటే వాళ్ళు రికగ్నైజ్ చేసేది అదంతా ఇంటర్ నుంచి తెలిసింది అనమాట. ఓకే నేను అందరికీ కొంచెం తెలుసు, ఓకే. మనం కొంచెం రిజర్వ్డ్ గా ఉండాలని కాదు, జాగ్రత్తగా ఉండాలి, ఎవరితోని ఎలాంటి డిస్కషన్స్ అవి పెట్టుకోకుండా కొంచెం నీట్ గా మనం వెళ్తే మన కెరియర్ ఉంటుంది. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అప్పుడు కాలేజ్ డేస్ లో? ఉండేదండి. ఆ? ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉందండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉందా? ఇప్పుడే కొంచెం ఎక్కువ అంటే గెడ్డం ఇది వచ్చిన తర్వాత నచ్చుతున్నానేమో కొంచెం. అప్పుడు మరి చిన్నపిల్లల్లో ఉండేవాడిని. హైట్ కూడా కొంచెం తక్కువే 10th దాకా. 10th తర్వాత నుంచి హైట్ కొంచెం పెరిగాను. అప్పుడు కొంచెం తక్కువే. ఇప్పుడు కొంచెం జనాలు అందరూ హీరోగా చేస్తున్నాను అని తెలిసిన తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్ గానీ ఇవి కానీ వాటిలో మెసేజెస్ ఎక్కువ ప్రపోజల్స్ ఇన్స్టా నుంచి వస్తాయా నీకు? వాట్సాప్ లో వస్తాయా? వాట్సాప్ వస్తే నేను నా వాట్సాప్ నెంబర్ అమ్మకే ఇచ్చేస్తాను అనమాట డైరెక్ట్. నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. మా అమ్మే చూసుకుంటది. ఒకవేళ ఏదైనా కొంచెం మీ అమ్మాయి మంచి కోడలు ఎవరో సెలెక్ట్ చేస్తారు? సెలెక్ట్ అని కాదు, వాళ్ళకి చెప్తుందా అమ్మ అలా కాదమ్మా ముందు చదువుకోండి ఇవన్నీ తర్వాత. అంటే వాళ్ళు కాల్స్ చేస్తారు. కాల్స్ చేసేవారు. ఒక అమ్మాయి అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను మా ఊరు నుంచి వచ్చేస్తున్నాను అవి ఇవి అని చెప్పి ఫోన్లు మెసేజ్లు అనమాట. మా అమ్మాయి మాట్లాడింది అనమాట, అలా కాదమ్మా చదువుకోవాలి ఫస్ట్, మన పేరెంట్స్ ముఖ్యం అది ఇది అని చెప్పిన తర్వాత అమ్మాయి కొంచెం స్లో అయింది. ఇలాంటి అమ్మ అందరికి దొరకదు సాత్విక్. లక్కీగా నీకు దొరికింది.
సో నాన్న ఏం చేస్తుంటారు? నాన్న బిజినెస్ అన్నయ్య. ఫస్ట్ జాబ్ చేసేవారు ట్రావెల్స్ కంపెనీస్. దాని తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాం. Okay. మా చిన్నాన్న అండ్ నాన్న కలిసి ఇంటీరియర్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. సో తమ్ముడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? భీమవరం భీమవరం దగ్గర పిప్పర. సో భీమవరం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆర్టిస్టులు. తక్కువ అంటే ఈ గోదావరి నుంచి ఎక్కువ మందే ఉన్నారంటే. అంటే ఈ జనరేషన్ కాకపోయినా ముందు జనరేషన్ లో అందరూ కూడా యాక్టర్స్ అందరూ మా ఊరి సైడ్ నుంచి ఎక్కువ ఉండేవారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నావు కాబట్టి డెఫినెట్ గా ఈ హీరోతో చేయాలని, లేకపోతే ఈ హీరో నాకు ఇష్టం అనో ఇలాంటివి డెఫినెట్ గా ఉంటాయి ఎంత పెద్ద యాక్టర్కి అయినా. అలా నీకు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు నువ్వు హీరో అయిన తర్వాత కానీ ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. ఇన్స్పైర్ అయ్యాను, కానీ వాళ్ళతో పాటు చేయాలి అనేది ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళతో చేయాలనుకునే అంటే నేను ఇంకా స్టేజ్కి కొంచెం వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం అంతటా మనం డెవలప్ అవ్వాలి. కొంచెం గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మనకు ఆ డ్రీమ్ అయినా కూడా అప్పుడు బిల్డ్ చేసుకోవాలి. కానీ ఇప్పటి నుంచే ఇప్పుడు ఫస్ట్ మన కెరియర్ మీద ఫోకస్ చేసుకున్నాక కోరికల తర్వాత కోరిక. ఎవరు నీ ఫేవరెట్ హీరో? ఎవరు నా ఫేవరెట్ హీరో? ప్రభాస్ అండి. ప్రభాస్. ఓకే. చిన్నప్పటి నుంచి ప్రభాస్. ఫేవరెట్ హీరోయిన్ ఫస్ట్ సౌందర్య గారు ఇష్టం ఉండేది నాకు. రాజా మూవీలో వెంకటేష్ గారి ఆ మూవీ చాలా ఇష్టం అనమాట. సో దాంట్లో సౌందర్య గారు, తర్వాత అనుష్క. సో ఇప్పుడు అప్పుల్లో శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత అంటే హీరో అంటే కూతురు రోల్ చేసిన తర్వాత కూడా పెద్ద అయిన తర్వాత హీరోయిన్ గా చేశారు కూడా కొన్ని మూవీస్. ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు చాలా మంది హీరోయిన్స్ కి కొడుకో లేకపోతే అత్తో ఏదో చేశారు కాబట్టి ఒక 2-3 years తర్వాత మేబీ అదే హీరోయిన్ నీకు హీరోయిన్ గా వస్తే ఇమాజినేషన్ గా ఇంకా తప్పదు కదండి. ఒకవేళ డైరెక్టర్ వాళ్ళే హీరోయిన్ కింద కావాలి అనుకుంటే చేయాలి కదండి. ఓకే. సో మైండ్ లో అయితే ఇంక ఓన్లీ యాక్టింగ్ అంతే, వేరే ఇంకేం లేదు. జాబ్ చేయాలనో లేకపోతే బిజినెస్ చేయాలనో వాటి మీద ఎప్పుడు అంటే లక్కీలీ మూవీస్ ఎప్పుడు కొంచెం ఒక మూవీ అయినా ఇయర్లీ ఒక మూవీ అయినా చేయడం వల్ల ఏమో మరి ఎప్పుడు ఆ ఆలోచన ఎప్పుడు రాలేదండి. జాబ్ చేసుకుంటే అయిపోద్ది కదా ఇలాంటి మైండ్ సెట్ ఎప్పుడు ఉండేది కాదు. మూవీస్ ఏది ఉన్నా కూడా. ఎవరు నీ గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో? మంచి చెడు ఓకే ఇలా వెళ్ళు ఇలా వెళ్ళకు అంటే అంటే ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా డెఫినెట్ గా. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న అంతే. అసిస్టెంట్ డైరెక్టర్సే వాళ్ళు చెప్పేవారు అనమాట, ఈ ప్రాజెక్ట్ కాదమ్మా ఇలాంటివి కాదు. ఒకవేళ నాకు కొంతమంది నువ్వు ఈ క్యారెక్టర్ చేయడం మాకు ఇష్టం లేదు, ఆ సెట్కి వచ్చిన తర్వాత ఇది చిన్న క్యారెక్టర్ అమ్మా, నీకు డైలాగ్స్ కూడా ఉండవు, నువ్వు చెయ్యట్లే అని చెప్పి పంపించేసినవి. అంటే నీకు ఇది చేయడం వల్ల నీకు ప్లస్ పాయింట్ ఏమి ఉండదు అని చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ లేదు ఈ ప్రాజెక్ట్ లో తను చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో వాళ్ళు వాళ్ళ లాంచ్ కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో నువ్వు చేసినప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు చేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? ఫస్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగానే ఏ సినిమాకి? కేడి. ఆయన ఓన్లీ మూవీ చేసింది కేడి అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ కింద. ఓకే. సో అదొక మూవీ ఆయన చేశారు. నా ఫస్ట్ మూవీ కేడి. ఆయన ఆడిషన్స్ తీసుకుంది కూడా అప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు. ఓకే. ఇప్పుడు ఆయన ఇప్పుడు అండ్ దాని తర్వాత 100% లవ్. ఓకే. 100% లవ్ అప్పుడు బుచ్చిబాబు సార్ చూసేవారు అనమాట. అంటే లైక్ రైటింగ్ కి సుకుమార్ సార్ తో ఉండేవారు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు ఇద్దరు టాప్ డైరెక్టర్స్ అయిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నారు అన్న అలా. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి డెబ్యూ అయ్యింది కానీ వాళ్ళకి సరైన హిట్ ఇంకా రికగ్నైజేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో అని నేను అనుకుంటున్నాను. సూపర్. ఎనీహౌ November 7th రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇన్ని రోజులు ఆ స్టార్ హీరోలతో ఈ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఎంకరేజ్ చేసి చూసిన ఫ్యాన్స్ ఉంటారు. ఈ అబ్బాయి హీరో అవుతున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేద్దాం చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? నా కోసం మూవీకి వచ్చి ఓకే తిను బాగా చేస్తాడు అనుకున్న థియేటర్ దాకా వచ్చిన వాళ్ళని అయితే డిసప్పాయింట్ చేసి అయితే పంపమన్నా. అంటే స్టోరీ పరంగా కానీ మా ఎమోషన్స్ కానీ, అంటే మూవీలో మదర్ సెంటిమెంట్ కానీ లేదా ఫ్రెండ్స్తో ఉన్న బాండింగ్ కానీ, ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా బిహేవ్ చేయకూడదు, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మేము అంటే ఏదో మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి అన్నట్టు కాదు. మా స్టోరీలో అవన్నీ ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న లింక్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసినప్పుడు కూడా ఆడియన్స్ అనేవాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు, ఎంగేజింగ్ గా చూడగలుగుతారు మూవీ. లైక్ మా క్యారెక్టర్ లో మా మదర్ క్యారెక్టర్ విజయ్ చంద్రశేఖర్ గారు చేశారు, అఖండాలో బాలకృష్ణ గారి మదర్. అండ్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి
సుబ్బు గారు అని ఆయన తమిళ యాక్టర్ అండి. ఆయన అక్కడ ప్రొడక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. దీంట్లో ఆయన అక్కడ మూవీస్ కూడా చేసి ఉంటారు, చూస్తే గుర్తుపడతారు డెఫినెట్లీ ఇక్కడ కూడా. సో ఆయన చేశారు. సో ఏది లక్కీలీ మా స్టోరీలో ఈ క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది అన్నట్టు ఎక్కడ కనపడలేదు అని. లైక్ మేము నార్మల్గా ఇప్పుడు ప్రివ్యూ షోస్ అవి వేస్తాం కదండి డిస్ట్రిబ్యూటర్స్కి, వాటిలో వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఏంటంటే మీ ఆ స్టోరీలో మేము అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం కానీ వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు అని చెప్పారు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను థియేటర్కి వచ్చాక. వాళ్ళైతే డిసప్పాయింట్ చేయమని అనుకుంటున్నాను. వి హ్యావ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి కనపడుతుంది డెఫినెట్గా తప్పన ఏదో చెయ్యాలి ఉన్నాం కాబట్టి చేస్తున్నాం అనుకోకుండా ఏదో ఒకటి చేద్దాం అనేది డెఫినెట్గా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మంచి యాక్టర్ అయితే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోలు, స్టార్లు ఇవన్నీ నేను అన్నాం, థ్యాంక్ యూ. ఎంతో మందిని చూసాం, ఎంతమంది పోయారు, ఎంతమంది. సో మంచి యాక్టర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సాత్విక్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచారో, అంటే వాళ్ళకి విలువలతో పెంచినట్టుంది సాత్విక్ని. అందుకనే మీ అమ్మాయి నీకు అన్ని విధాలుగా మేనేజర్, వెల్ విషర్, కేర్ టేకర్ అన్ని చేసేసావు బాబు. కానీ ఆమె కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. సో అంటే ఏం చెప్తారు ఒక మాటలో సాత్విక్ గురించి? అంతేనా? ఓకే. రిత్విక్ ఫీల్ అవుతాడు మళ్ళీ. డబల్ ధమాకా, డబల్ అదృష్టం. అవునా? ఓ సూపర్. సో మీరేం చెప్తారు? అది బెస్ట్ చెప్తున్నాను, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్తాను. ఓకే ఓకే. సో మీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి మనోడికి. రిత్విక్ కి వాళ్ళ మదర్ పక్కన నుంచి ఉన్నప్పుడు ఇద్దరం సేమ్. అవును, అలానే ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.